హలో వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్కీ గోదావరి రుచులు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి చిట్టప్పడాలండి. అది కూడా జొన్న పిండితో. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి, చాలా కమ్మగా ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి, చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి. మరి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా గిన్నె పెట్టుకొని దాంట్లో 2 కప్స్ వాటర్ వేసుకోవాలండి. మనం 2 కప్స్ పిండికి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి మిక్సీ చేసుకుని ఆ పేస్ట్ అండి, 1 టేబుల్ స్పూన్ కారం. నేను 1 గంట సేపు నానబెట్టుకున్నానండి శనగపప్పు. మీకు శనగపప్పు ఇష్టం లేకపోతే ఆ ప్లేస్లో మీరు పెసరపప్పు అయినా నానబెట్టుకోవచ్చు. పెసరపప్పు అయితే 10 నిమిషాలు సరిపోద్దండి. శనగపప్పు కనీసం అరగంట అయినా నానబెట్టుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం 2 కప్స్ జొన్నపిండి వేసుకోవాలండి. జొన్నపిండి వేసుకొని బాగా మొత్తం కలుపుకోవాలి, పిండి మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మనం బాగా మెత్తగా ఇప్పుడు చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా పిండిని ఒత్తుకుంటే అంత బాగా వస్తాయండి ఈ చిట్టప్పడాలు. కనీసం 10 నిమిషాలైనా బాగా ఒత్తుకోవాలండి పిండిని. చాలా టేస్టీగా ఉంటాయండి, గ్లూటెన్ ఫ్రీ స్నాక్ కూడా. అలాగే పిల్లలకి స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇలా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్దీ కూడా అండి, మనం జొన్నపిండి యూస్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు మనం అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని మిగతా పిండిని మనం మూత వేసి కవర్ చేసుకోవాలండి. పిండి గట్టిగా అయిపోకుండా ఉంటుంది. మనం కొద్దిగా పిండిని తీసుకుంటూ మనం అప్పడాలు అయితే చేసుకోవాలి. చిట్టప్పడాలు కాబట్టి చిన్న బాల్స్ కింద తయారు చేసుకోవాలండి. చిన్న చిన్న బాల్స్గా అలా రోల్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. అదే మీరు పెద్ద అప్పడాలు చేసుకుంటే పెద్దగా చేసుకోవాలండి బాల్. అలా బాల్స్ అన్నీ చేసుకున్న తర్వాత నేను చిట్టప్పడాలు చేస్తున్నాను కాబట్టి అలా చిన్నగా చేశానండి. బాల్స్ అన్నీ తయారు చేసుకున్న తర్వాత ఇలాంటి కవర్ ఒకటి తీసుకోండి. మీ దగ్గర ఎలాంటి కవర్ లేకపోయినా ఆయిల్ కవర్ ఉన్నా సరిపోద్దండి. అలా కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ కొద్దిగా అప్లై చేసి మనం దూరంగా ఎందుకు పెట్టుకోవాలంటే మనం అప్పడాలు చేసినప్పటికీ పక్కకి అంటుకోకుండా ఉండడానికి అలా దూరంగా పెట్టుకొని మనం ప్రెస్ చేసుకోవడమండి. ఇప్పుడు దానిపైన ఇంకో కవర్ పెట్టి క్లోజ్ చేసేసుకోవాలి అట్లని. ఇప్పుడు గ్లాసు కానీ గిన్నె కానీ తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే మనకి అప్పడం అయితే రెడీ అయిపోద్దండి. మరీ మందంగా ఉండకూడదండి, అలాగే మరీ పలుచగా ఉండకూడదు. వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసుకుంటే అంతేనండి. చాలా ఈజీ అండి, ఈజీగా చేసేసుకోవచ్చు ఈ స్నాక్. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని మనం ఆయిల్ని కాగనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న చిట్టప్పడాలని మనం ఆయిల్లో వేసేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోతే అలా చిట్టుపట్ట ఆగిపోతుందండి, బబుల్స్ ఆగిపోతే అప్పుడు మనకి ఫ్రై అయిపోయినట్టే. అంతేనండి. అలా కలర్ వచ్చిన తర్వాత, గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకి తీసేసుకోవాలి. ఇప్పుడు నేను పెద్ద అప్పడం ఎలా చేయాలో చూపిస్తానండి. అంత సైజ్ బాల్ తీసుకుంటే మనకి పెద్దగా వస్తుంది. ఇప్పుడు బయట మార్కెట్లో అమ్ముతారు కదా, అప్పుడు ఆ సైజ్ వస్తుంది. సేమ్ అండి, సేమ్ అలాగే
గ్లాస్తో ఒత్తుకోవడమే. అలా ప్రెస్ చేస్తే మనకు మంచిగా అప్పడం అయితే రెడీ అయిపోతుంది. మనం తయారు చేసుకున్న అప్పడాలని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలండి. మనం ఆయిల్లో వేయగానే అప్పడాలు అలా బబుల్స్ వస్తాయండి. ఎప్పుడైతే మనకి రెడీ అయిపోతాయో ఆ బబుల్స్ అయితే ఆగిపోతాయి. అప్పుడు మనకి రెడీ అయిపోయినట్టే. ఆ కలర్ అయితే సరిపోతుందండి, గోల్డెన్ కలర్. కొద్దిగా కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయండి. అంతేనండి. నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం మట్టుకు మర్చిపోకండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ వ్యూవర్స్.